పిల్లలు ఈరోజు చూస్తే చాలామంది 95% పైన చాలామంది పిల్లలకు ఈరోజు మార్క్స్ వచ్చాయి. 90% పైన. మేము 10th క్లాస్ చదివేటప్పుడు నాకు 80% వచ్చింది. అందుకని ఈ పిల్లల్ని అడుగుతున్నారు, మీకు ఇన్ని మార్క్స్ ఎలా వస్తున్నాయి అంటే, బేసిక్గా టీచింగ్ మెథడాలజీ, ఎవాల్యుయేషన్ మెథడాలజీ ఇవన్నీ కూడా చేంజ్ అయ్యి పిల్లలు కూడా దే ఆర్ వెరీ షార్ప్. సో ఆ విధంగా వాళ్ళు చెప్పడం. తర్వాత ఏంటంటే బేసిక్గా స్కూల్లో వాళ్ళు ది వే దే ఆర్ ఫాలోయింగ్ కూడా అనుకుంటాను. అంటే స్టడీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఏమైనా విద్యారంగంలో మార్పులు అవసరమా మీ అభిప్రాయం? కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒకటి వచ్చింది, అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది చాలా ముఖ్యమైన. అంటే వాళ్ళ కేవలం మార్కులు మాత్రమే కాకుండా ఓవరాల్ చేంజెస్ వాళ్ళలో వచ్చే విధంగా కొత్త సిలబస్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో ఏ వెరీ వెల్కమింగ్ స్టెప్ అన్నమాట. రాష్ట్రంలో విద్యాశాఖ కమిషనర్ ఆకునూరు మురళి ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్ ప్రతిపాదనల మీద రేవంత్ సర్కార్ ఎలాగో అమలు పరచాలనుకుంటోంది, దాని మీద మీ అభిప్రాయం? నేను ఆ రిపోర్ట్ ఏం చదవలేదమ్మా, ఇంకా ఐ హావ్ టు రీడ్ దట్. సార్, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు. సౌత్ కొరియా గురించి చెప్తూనే టూల్గా ఉపయోగించాలి తప్ప దానికి బానిస అవ్వద్దు అని చెప్పిండు. ఇప్పుడు ఇటు చూస్తే సౌత్ కొరియా గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు. సౌత్ కొరియాలో ఏఐని ఏ లెవెల్లో యూజ్ చేస్తున్నారు? ఏఐ ఎప్పుడు కూడా ఒక టూల్గా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు పిల్లలకు కూడా నేను అదే చెప్పాను, మీ క్వశ్చన్ పేపర్ ఏఐకి ఇస్తే అది ఆన్సర్స్ ఇస్తుంది. కానీ మీరేమడగాలంటే ఏఐని నాకు టఫెస్ట్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసి ఇవ్వు అని అడగాలి. అది మీరు సాల్వ్ చేయాలి. లేకుంటే క్వశ్చన్ పేపర్ ఇస్తే అది సాల్వ్ చేస్తుంది, మీ బ్రెయిన్ వర్క్ అవ్వదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రెయిన్ వర్క్ అవుతుంది, అది నాట్ కరెక్ట్. కాబట్టి యూజ్ ఇట్ యాజ్ ఎ టూల్ అని చెప్పాను. మిగతా ఇప్పుడు దేశంలో ప్రపంచంలో కూడా ఎవరైతే క్రియేటివ్గా ఉంటారో, ఎవరైతే ఇన్నోవేటివ్గా ఉంటారో వాళ్ళదే ఫ్యూచర్. కాబట్టి దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలన్నది కూడా 4 విషయాలు చెప్పాను. బెట్టింగ్ యాప్స్ అయినా, డ్రగ్స్ అయినా పిల్లల పాలిట మహమ్మారిలో తయారవుతున్నాయి. వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయాలంటే తల్లిదండ్రుల రోల్ ఎంతవరకే ఉండాలి, స్కూల్ రోల్ ఎంతవరకే ఉండాలి, గవర్నమెంట్ రోల్ ఎంతవరకే ఉండాలి? బేసిక్గా ఏంటంటే ఇవన్నీ కూడా వీటి వల్ల ఏం జరుగుతుందని పిల్లలకు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఎందుకంటే సాధారణంగా యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ దిస్ థింగ్. తర్వాత ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చాక వాటి మీద ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నారు. కాబట్టి దీని పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పి వాళ్ళకి చెప్పడం, తర్వాత వాళ్ళ బిహేవియర్లో ఏదైనా మార్పులు వస్తే దాన్ని గమనించడం. ఏదైనా ఇటువంటి బిహేవియర్లో మార్పు వచ్చినప్పుడు సైకాలజిస్ట్కి కానీ సైకియాట్రిస్ట్కి కానీ వెళ్ళడం మన డిగ్నిటీకి అది భంగము ఏమన్నా సొసైటీ అనుకుంటుందని చాలామంది పేరెంట్స్ అది చేయట్లేదు. కాబట్టి సరి అయిన టైంలో కౌన్సిలింగ్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. మీరు అన్నట్టు ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, విద్యా సంస్థలు వీరందరూ కూడా ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ పిల్లల్ని మార్గదర్శనం చేయడం చాలా అవసరం. డైనమిక్ పర్సన్ మీ స్కూల్ ఏజ్లో మీకు మర్చిపోయే ఇయర్ అంటే ఏంటి సార్? ఏ క్లాస్? నాకు ఏ క్లాస్, నేను ఇప్పుడు కూడా స్టూడెంట్గానే నేను PhD చేస్తున్నాను. కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ ఏ స్టూడెంట్. థ్యాంక్ యూ సార్.